అందరికి అర్థమవుతుంటది తండ్రి. నేటికి వల్ల చల్లడ కావు లోపల ఆలకుంట వారిల్ల తండ్రి వల్ల గురువయ్య గర్భాన ఇద్దరు కొడుకులు నవకూసులోనే కొడుకు అజయ్ కొడుకు చింటూ వాళ్ళిద్దరి బలగా ఉండబడికే తన భార్య రేణుకవ్వకేమి ఎట్లనా అలా ఎల్ల నీ ప్రాణం వెళ్ళిపోగా నీ కొడుకు నాదికి రాలేదా నీ మనవల మనవరాళ్ళ బలగా మాదికి రాలేదా అయ్యా ఇద్దరు కొడుకులతో ఒక బిడ్డ లేకున్నా మనవల మనవరాళ్ళ బలగా ఉంటుంది. ఇంత పెద్ద పుణ్య కార్యక్రమాలు ఎత్తులను తండ్రి ఏలంగా వచ్చి గురువయ్య మాట్లాడిపోగవయ్యా ఆపడి ముచ్చ తాగబోక తోడ పుట్టిన చెల్లెల కట్టలయ్యా ఆ బిడ్డలు పదవురికి ఇచ్చిన బిడ్డలకు మరణవాసు ఎదలంగానే ఆ బిడ్డల సమయం లోపల ఏ ఊరిలో ఉన్నారో ఏ పల్లెలు ఉన్నారో ఏ చేరులో ఉన్నారో ఏ తెలగల్లో ఉన్నారో పిల్లంటారా బిడ్డలు ఇరువాటంటారా తలవంటారా బిడ్డలు తలవంటారా అయ్యా కట్టడే ఉండదు దాని కోటి కట్టమంటాం కూసుండి తినయాల లోపల ఊళ్ళ ఇల్లు వరకు రాలేదా నువ్వు లోపల కొత్తిల్లు కట్టి గురువయ్యా కట్టమంతరికి చెప్పిపోతున్నా మన కొడుకులు మనవల మనవరాలు పోయి బాబాని వెళ్ళిపోతున్నాయి బండలు గుంపు బండల్లో వచ్చినా ఇళ్ళ గుళ్ళలు గుళ్ళల్లో వచ్చినట్టు చేసి ఇక మన ఇంటి ఉంగర పంట పెట్టిపోతుందని కొడుకులు కోడలు బిడ్డలు మన 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 వాళ్ళ పని పుట్టిన కార్యక్రమాలు చేస్తున్నాడు.